lack of exposure to sunlight. Yes, ఇది భయంకరమైన ఇష్యూ. అండ్ మీకు ఎనర్జీ అనేది ఉండదు బాడీలో. మీరు డిజీ అయిపోతారు, లేజీ అయిపోతారు, డౌన్ అయిపోతారు, రకరకాల నేను ఒక ఛాలెంజ్ ఇస్తున్నా ఇక్కడ. ఛాలెంజ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ సింపుల్ గా వెళ్ళి వైటమిన్ డి బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే. మై డియర్ బడీస్, వెల్కమ్ బ్యాక్ టు వికాస్ రాచమల తెలుగు. సో ఈ సిరీస్లో మనం మాట్లాడుకుంటున్నాము అబౌట్ హెల్త్ ఇష్యూస్ ఫేస్డ్ బై సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. ప్రీవియస్ వీడియో మీరు చూడలేదంటే, పార్ట్ 1 మీరు చూడలేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి. లేకపోతే మన ఛానల్కి పోండి, కనిపిస్తుంది పార్ట్ 1. సో ఇది పార్ట్ 2. పార్ట్ 2లో మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే, ఒక వెరీ వెరీ బిగ్ ఇష్యూ, హెల్త్ ఇష్యూ ఫేస్డ్ బై సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ల్యాక్ ఆఫ్ ఎక్స్పోజర్ టు సన్లైట్. ఎస్, ఇది భయంకరమైన ఇష్యూ. ఇప్పుడు జనరల్గా ఇండియాలో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఐ లవ్ మై కంట్రీ, ఐ లవ్ ఇండియా. కానీ ఇక్కడ ఏంటంటే సన్లైట్లోకి పోతే కలర్ బ్లాక్ అయిపోతుంది, కాంప్లెక్షన్ బాగుండదు అని ఒక పిచ్చి మన కంట్రీలో. ఎస్, కొద్ది గొప్ప డార్క్ అయిపోతాం, మనం ట్యాన్ అయిపోతాం సన్లైట్లోకి వెళ్తే. కానీ దానికి సన్ స్క్రీన్స్ వగేరా వగేరా మన దగ్గర ఉన్నాయి, పెట్టుకోవచ్చు అవసరం ఉంటే. ఎనీహౌ రియల్ అందం అనేది మనసులో ఉంటుంది, కలర్లో కాదు. ఎనీహౌ, సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే, సన్లైట్లో వెళ్తే ఒక చాలా ఇంపార్టెంట్ వైటమిన్ మనకు వస్తుంది. దాన్ని వైటమిన్ డి అంటారు. అది ఓన్లీ సన్లైట్తోనే వస్తుంది హ్యూమెన్కి. అండ్ వైటమిన్ డి లేకపోతే హ్యూమెన్కి భయంకరమైన ప్రాబ్లమ్స్ వస్తాయి, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు వైటమిన్ డి డెఫిషియన్సీతోని వచ్చే ఇష్యూస్ ఏంటి అనేసి. లేకపోతే మేము ఇక్కడ ఒక స్లైడ్ వేయడానికి కూడా ట్రై చేస్తాము ఈ వీడియోలో. విల్ పుట్ ఎ స్లైడ్, వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయో. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఇస్, మీకు బోన్ వీక్ అయిపోతుంది, మీ బోన్. అండ్ మీకు ఎనర్జీ అనేది ఉండదు బాడీలో. మీరు డిజీ అయిపోతారు, లేజీ అయిపోతారు, డౌన్ అయిపోతారు, రకరకాల ప్రాబ్లమ్స్ మీకు వస్తాయి. సో మోస్ట్ ఆఫ్ అస్ మనం ఏమనుకుంటామో, మనం మంచి తిండి తింటున్నాము, చికెన్, మటను, గుడ్డు, గిడ్డు అన్నీ తింటున్నాము, చాలా సూపర్గా ఉంది మన హెల్త్ అనుకుంటాం. కాదు, మనకు ఫుడ్ సప్లిమెంట్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. మనము వైటమిన్ సి తీసుకోవాలి, ఒమేగా తీసుకోవాలి, మనము రకరకాల మల్టీ వైటమిన్స్ తీసుకోవాలి. దీన్ని సప్లిమెంట్స్, ఫుడ్ సప్లిమెంట్స్ అంటారు. ఓకే, ఇది మన ఫుడ్లో ఉన్న న్యూట్రిషన్ని అబ్జార్ప్షన్ పెంచుతుంది అనమాట. అఫ్కోర్స్ అది వేరే టాపిక్, కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి చెప్తున్నాను. సో వీటిలో అన్నిటికంటే ఇంపార్టెంట్ సప్లిమెంట్ ఏంటంటే వైటమిన్ డి సప్లిమెంట్. సో మీరు సింపుల్గా మెడికల్ షాప్కి వెళ్ళొచ్చు, లేకపోతే మీ డాక్టర్ని అడగొచ్చు. కానీ దీని గురించి పెద్దగా మీరు డాక్టర్ని అడిగే అవసరం లేదు. సింపుల్, ఇక్కడ మనము ఎండలో డైలీ కొన్ని అవర్స్ ఉంటే మనకు వైటమిన్ డి దొరుకుతుంది. అది కూడా ఎండ ఎప్పుడంటే అప్పుడు కాదు, ఒక స్పెసిఫిక్ టైమింగ్ ఉంటుంది అనమాట దినంలో. అదే టైమింగ్లో మనకు సన్ రేస్ మన బాడీ పైన పడితే మనకు వైటమిన్ డి అనేది వస్తుంది. మన స్కిన్ పైన సన్లైట్ పడి స్కిన్ ఆ సన్లైట్ని అబ్జార్బ్ చేసుకొని మన బాడీలకు వైటమిన్ డి ఇస్తుంది. కానీ ఇప్పుడు ఏంటంటే, మనము సాఫ్ట్వేర్ జాబ్ వల్ల మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇంట్లోకి పనిచేస్తున్నారు, ఆఫీస్లోకి పనిచేస్తే కూడా ఆఫీస్ లోపట ఉంటారు, వాళ్ళకి సన్లైట్ తాకదు. ఇంట్లో ఉన్న వాళ్ళకు సన్లైట్ తాకదు. ఆఫీస్ వెళ్తుంటే కూడా కారులో వెళ్తారు, సన్లైట్ తాకదు. వాళ్ళకు టైమే ఉండదు సన్లైట్లో కూర్చోనికి. ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్, నా పరిస్థితి కూడా అదే. సో ఇక్కడ మనము సింపుల్గా వైటమిన్ డి సప్లిమెంట్స్ అనేటివి తీసుకోవాలి. ఓకే, రకరకాల సప్లిమెంట్స్ దొరుకుతాయి మీకు. వీక్లీ 1 క్యాప్స్యూల్ ఒకటి దొరుకుతుంది, వీక్లీ 1 వైటమిన్ డి మీరు తీసుకోవచ్చు సప్లిమెంట్ లాగా, లేకపోతే డైలీ డోస్ ఉంటాయి. సో సింపుల్, ఆస్క్ ఎనీ గుడ్ మెడికల్ షాప్ అండ్ దే విల్ అడ్వైజ్ మీకు వైటమిన్ డి ఏది తీసుకోవాలా సప్లిమెంట్స్ అనేటి. నేను ఒక ఛాలెంజ్ ఇస్తున్నా ఇక్కడ. ఛాలెంజ్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సింపుల్గా వెళ్ళి వైటమిన్ డి బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే వాళ్ళు షాక్ అయిపోతారు. వైటమిన్ డి డెఫిషియన్సీ ఆల్మోస్ట్ ఎవ్రీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి ఉంటుంది. భయంకరమైన డెఫిషియన్సీ ఉంటుంది. అంటే మీ బాడీలో వైటమిన్ డి అనేది ఆల్మోస్ట్ లోయెస్ట్ లెవెల్లో ఉంటుంది. అది సీరియస్ అయ్యి
మన బాడీకి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చే ముందే మీరు వైటమిన్ డి సప్లిమెంట్స్ అనేటివి స్టార్ట్ చేయండి. సో ఇది ఒక మెడికల్ అడ్వైస్ కాదు, ఇది ఒక పర్సనల్ అడ్వైస్. నేను ఒక ఫ్రెండ్లా బ్రదర్లా చెప్తున్నాను. కాకపోతే దీంతో మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. బట్ కన్సల్ట్ అ మెడికల్ ప్రాక్టీషనర్. సింపుల్. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. సో థర్డ్ పార్ట్ ఇంకొకటి వస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ టేక్ కేర్. ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ సెక్షన్లో రాయండి ఇంకా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఫేస్ చేస్తారో. ఆల్సో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనే ఒకటే కాదు, వైటమిన్ డి గురించి మీ హెల్త్ మీ ఫ్యామిలీ మెంబర్స్ హెల్త్ కూడా, ఎవరైతే మ్యాక్సిమం ఇంట్లో ఉంటారో ఫ్యామిలీ మెంబర్స్ సన్లైట్లోకి వెళ్ళరు. ఇవాళ రేపు సన్లైట్లోకి ఎవరు వెళ్తున్నారు? యాక్చువల్లీ ఇంట్లో కూర్చుంటారు కదా ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళు సన్లైట్లోకి వెళ్ళరు. సో వాళ్ళకు కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. మీరు ఒక్కసారి వాళ్ళకు కూడా ఈ వీడియో చూపించి వాళ్ళని కూడా ఒకసారి ఈ మ్యాటర్ గురించి సీరియస్గా ఆలోచించమని చెప్పండి. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కాదు, వాళ్ళు కూడా వైటమిన్ డి గురించి ఆలోచించాలి. సో వైటమిన్ డితో పాటు నేను వీడియోలో చెప్పినట్టు మనకు హెల్త్ సప్లిమెంట్స్, ఓకే, మీ డాక్టర్ని అడగండి. సింపుల్, ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. మన బేసిక్ డాక్టర్ ఉంటారు కదా మీ ఏరియాలో, లొకాలిటీలో, జస్ట్ వాక్ ఇన్ ఒకసారి. సో చెప్పండి, నా లైఫ్ స్టైల్ ఇది, నేను ఈ టైంకి పడుకుంటా, ఈ టైంకి లేస్తా, వగేరా వగేరా, నేను ఈ ఫుడ్ తింటా, ఇది సరిపోతుందా నాకు న్యూట్రిషన్కి అనేసి. సో డాక్టరే చెప్తారు, లేదండి మీరు వైటమిన్ సి సప్లిమెంట్ తీసుకోవాలి, మీరు మల్టీవైటమిన్ తీసుకోవాలి, మీరు ఒమేగా తీసుకోవాలి, ఫిష్ ఆయిల్ తీసుకోవాలి, వగేరా వగేరా ఎన్నో ఉంటాయి. డాక్టర్ will let you know. So very important to do that. మనం జస్ట్ ఫుడ్ తినేస్తే మన హెల్త్ బాగుంటుంది, మనకు అన్ని వైటమిన్స్ దొరికిపోతాయని ఎప్పుడు అనుకోకండి. టేక్ కేర్, స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. డూ సబ్స్క్రైబ్, లైక్, కమెంట్, షేర్. థ్యాంక్ యూ.